నేను ఆ వీడియో చూసిన, మా కుటుంబం పేరు ఎక్కడ చెప్పలా. పరోక్షంగా అంటే నేను చెప్పలేదు ఆయన అంటాడు, మీరు అంటున్నారు. ఆయన నా నోటి నుంచి నేనన్నా, ఇంకోబడ్డ ఎమ్మెల్యే రామకృష్ణ గారు అని నేనన్నా. ఆఫీసర్లు ఇల్లీగల్గాను టీపీఓ అన్నాను, ఇన్ఛార్జ్ కమిషనర్ అన్నాను, సంతకాలు పెట్టేది వాళ్ళు. ఎక్కడన్నా తప్పుడు కేసులు పెడితే చేసేది పోలీస్ ఆఫీసర్లు. వాళ్ళని నియంత్రించి వాళ్ళని సరైన మార్గంలో నడిపించి తప్పులు చూపించి ప్రభుత్వానికి ఇక్కడున్న ఎమ్మెల్యేగా ఆయనకి మంచి పేరు తెచ్చే విధంగా నడుచుకొని వాళ్ళు నడిపించాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారిది. టౌన్కి కానీ కాన్స్టిట్యున్సీ వెంకటగిరి నియోజకవర్గానికి కానీ 4 మంచి పనులు చేసి ఏ విధంగా చేస్తాము. వెంకటగిరి టౌన్కి రింగ్ రోడ్ అన్నా, ఎలక్షన్ ముందు రామకృష్ణ గారు కూడా అన్నారు, దాని సంగతి ఏమైందని అడిగినా ఏం లేదు. సో ఏదైనా ప్రామిస్ చేసినప్పుడు దానికి మాట నిలబెట్టుకోవాలా. ఆయన సొంత మండలం లక్కిలి మండలం ఆల్తూర్పాడులో ప్రాజెక్ట్ టెంకాయ కొట్టారు. ఇది వరకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జరగలేదు. మీరు టెంకాయ కొట్టారు కదా ఆ రోజు, 2 సంవత్సరాలు వస్తుంది. కథలకి ఏది టేకప్ చేయండి, అవసరం కదా, మన రైతులకు అవసరం, అది చేయండి. టౌన్లో 110 కోట్లతో అమృత్ 2 కింద డిపిఆర్ అన్ని రెడీ చేసింది నేను. ఎందుకంటే మన టౌన్ పెరిగింది, జనాభా పెరిగింది. ఆ రోజు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నేదురుమల్లి రాజలక్ష్మమ్మ మంత్రిగా ఉండి చేస్తే అది 30 సంవత్సరాలకు సరిపోద్ది అనుకుంటే జనాభా పెరిగి ఇప్పుడు మనకి ఇంకా ట్యాంకులు కావాలా, పైపులు మార్చాలా. దాని కింద 110 కోట్లు శాంక్షన్ అయ్యి డిపిఆర్ కూడా క్లియర్ అయింది. అంతవరకు చేయించగలిగాము. మీరు టేకప్ చేయండి, మంచి పనులు చేయండి. 100 ఎకరాల పైన నగరం తెచ్చింది వైఎస్ఆర్ హయాంలో నేను. కానీ నాకు తొందరగా ఒక రాయి వేయాలి, నా పేరు కావాలని కాదు. దాని మీద మీరు రాయి వేసుకున్నారు, మీ పేరు పెట్టుకున్నారు, మంచిదే. డెవలప్ చేయండి. క్రెడిట్ మీకు రాదు, మంచి పనులు చేయండి. మీ దృష్టికి తీసుకురమ్మన్నారు కదా, తప్పులు తీసుకొని వస్తున్నాం. సో నాకు తెలిసి నా పేరు కానీ మా పెద్దల పేరు కానీ నేదురుమల్లి అనే పేరే ఉచ్చరించలేదు. మరి ఆయన చెప్పినప్పుడు నేను దానికి జవాబు ఏంటి చెప్తాను సార్? ఉచ్చరించే చెప్పండి, ఆయన్ని దానికి జవాబు ఇస్తా. దానిదే ఉంది, పేరు చెప్పమని చెప్పండి, దానికి జవాబు ఇస్తా. సార్, ప్రజెంట్ మీరు వైసీపీ ఇన్ఛార్జ్గా విశ్వోదయ కాలేజ్ గ్రౌండ్ మీద మీ పార్టీ తన స్టాండ్ ఏంటి? నేను ఇన్ఛార్జ్గా ఉన్న 1 సంవత్సరంలో ఈ ఇష్యూ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను కలెక్టర్ దృష్టికి అప్పుడు జేసీ గారిని కూడా తీసుకొని వచ్చి, ప్రభుత్వ పరంగా జరిగిన ఆక్షన్కి వ్యాలిడిటీ ఉంది, వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది, ఆ ప్లాట్లు ఐడెంటిఫై చేసి అది ఆ టైంలో ఎక్కడైతే చేశారో ఇప్పుడు ప్రస్తుతానికి అది ఒక క్రీడా ప్రాంగణంగా నడుపుతున్నారు కాబట్టి ఒక సైట్ ఇమ్మని వాళ్ళు కోరుకున్నారు. అదే విషయం నేను ఆ రోజు కలెక్టర్కి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు జేసీ గారిని పంపించేసి ఒక సైట్ ఇస్తామని చెప్పేసి ప్రక్రియ మొదలైంది. ఇంతలోకి ఎలక్షన్ రావటం, ఆ ప్రక్రియ ఆగిపోవటం. ప్రజాప్రతినిధి రామకృష్ణ గారు దాన్ని టేకప్ చేసి వాళ్ళకి ఆ ప్లాట్లో ఇస్తే చాలా సంతోషం. చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. పర్సన్ ఎవరైతే ఆ రోజు ఆక్షన్లో తీసుకున్నారో డబ్బులు కట్టి గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది. దానికి సహకరించాల్సిన బాధ్యత ఇప్పుడు ఎమ్మెల్యే రామకృష్ణ గారికి ఉంది. రామకృష్ణ గారు మొన్న ఏదో సరిగా చెప్పలేకపోయాడు. దీనికి తక్కువ, దానికి ఎక్కువ అన్నట్టు ఏదో చెప్పాడు. పక్కన ఉంటారు, చెవిలో ఊరుతూ ఉంటారు. కరెక్ట్గా అనుకోవాలా, కరెక్ట్గా వినాలా, వినింది చెప్పాలా. ఆయన ఏమన్నాడో నేను పట్టించుకోను. నేను చెప్పదలుచుకుంది నేను చెప్తా. కానీ ఇంకో మాట కూడా అన్నాడు. వెంకటగిరి మున్సిపాలిటీలో మా కౌన్సిలర్స్ని అవమానం చేశారు. వీడియో రికార్డ్స్ ఉన్నాయి, మిత్రులు మీరందరూ ఉన్నారు ఆ రోజు. మళ్ళీ అప్పుడు మాత్రం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తాడు. అక్కడ ఆయన అసెంబ్లీకి రాడు, ఇక్కడ వీళ్ళు కౌన్సిల్కి రారు అని. ప్రోగ్రాంకి ఉన్నారు, మర్యాదగా ఇన్ఛార్జ్ కమిషనర్ చెప్తే వెయిట్ చేశారు.
ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అదే మర్యాదతో కౌన్సిలర్స్ని వేదిక మీద పిలవాల్సింది, పిలవకుండా ప్రోగ్రాం మొదలు పెడితే అప్పుడు లేచి బయటకు వచ్చింది. గొడవ పెట్టుకోవాలి, అది వాళ్ళ సంస్కారం. మా కౌన్సిలర్ యొక్క సంస్కారం దేహి అని దేవులాడుకొని ఫైట్ చేసి గొడవ చేయాల, మాట్లాడకుండా బయటకు వచ్చారు. దానికి మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని అవమానించింది కాకుండా అవహేళన చేసి, ఆ ప్రెస్ మీట్ మిత్రులు ఉండరు, మిమ్మల్ని అడుగుతున్నారు. ఆ రోజు ఆ ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టారు? చైర్మన్ ఆఫీస్లోనా? చైర్మన్ ఆఫీస్లో ఎమ్మెల్యే గారికి ఏం పని? అది చైర్మన్ ఆఫీస్. చైర్మన్ ఆఫీస్లో ఎమ్మెల్యే గారికి ఏం పని? ఎట్లా కూర్చుంటారు ఆయన? ఏ అధికారంతో కూర్చుంటాడు? మున్సిపాలిటీలో చైర్మన్ రూమ్ చైర్మన్, మీరు యువర్ అన్ ఎక్స్ అఫీషియో మెంబర్. మీకు సబ్జెక్టు రాదు, మాట్లాడటం రాదు, ఊరికే నోరు బారేసుకుంటే ఏమైనా భయపడతారనుకుంటారా? తప్పుడు కేసులు పెడితే భయపడతారనుకుంటారా? నేను ముందర చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, పోలీస్ అయినా రెవెన్యూ అయినా రేపు నష్టపోయేది మీరేను. తప్పుడు పనులు చేయమంటారు, చేసి ఇరకాటం పడి అవసరమైతే కటకటాలు లెక్కించాల్సి వచ్చింది కూడా మీరే. దానిలో రెండో మాట లేదు. కమిషనర్ కూడా లేడు, ఇన్ఛార్జ్ కమిషనర్ ఉండరు. మీకు తెలియదా కౌన్సిలర్స్ని పిలవాలని? ఎవరు ఆదేశాల మేరకు? ఎంత ఇంకో 2 నెలల్లో వాళ్ళది టర్మ్ అయిపోతుంది, వాళ్ళు ఏం చేస్తారు? వెంకటగిరి పురపాలక ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. ఎన్నికల్లో కౌన్సిలర్స్గా ఎవరిని ఎన్నుకోవాలని వాళ్ళే నిర్ణయిస్తారు. ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్నారు, అడ్డగోలుగా ఫ్రీగా ఇవ్వాల్సిన ఇసుక రేటు పెట్టి మరీ అమ్ముతున్నారు. ఇక్కడ ప్రజలకు తెలీదా ఎవరు చేస్తున్నారు ఈ పని? సరే, దీనివల్ల నాకేంటి? నాకేం నష్టం? నా వరకు నేను చూసుకుంటా, మంచిదే. వెంకటగిరి పుర ప్రజలకు మరొకసారి మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నారు, నాకేంటి అని అనుకుంటే రేపు వర్షం వచ్చి వరద వచ్చినప్పుడు ఆ నీరు మీ ఇంట్లోకి వచ్చి మీ ఇల్లు నాశనం అయినప్పుడు నాకేంటి అని ఆ రోజు అనుకుంటారా? ఈరోజు జరుగుతుంది అదే. రాధమ్మ ఒక ఇష్యూ తీసుకువచ్చింది, కోర్టులో వేసింది. నదా, వెంకటగిరి వాగా, ఏదైనా కానీ వర్షం పడ్డప్పుడు నీళ్ళు వస్తాయి, వర్షం లేనప్పుడు ఖాళీగా ఉంటుందని అంటే దాన్ని ఆక్యుపై చేస్తారా? లేనప్పుడు 100 మీటర్లు ఉన్నప్పుడు అది వాగైనా కాలువైనా నదైనా, వర్షం లేనప్పుడు అసలు ఒక చుక్కు కూడా నీళ్ళు ఉండవు, ఖాళీగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఆక్యుపై చేస్తారా? సంతకం పెడతాడా? అటెండరు, అసిస్టెంటు ఎవరు పెడతారు? ఎవరు పెట్టినా ఆ ఫైలు, ఆ రిపోర్టు, ఆ ఇది అక్కడే ఉంటుంది. మీరు ఇంకా సర్వీస్లో ఉంటారు, మీ సంతకాలు ఇక్కడ ఉన్నాయి. ఏమవుతుందో మీరే ఆలోచించారు, మీకే తెలుసు. కట్టే వాళ్ళ గురించి కూడా చెప్తున్నాం. మొన్న ఇంకో సందర్భంలో మన ఎమ్మెల్యే రామకృష్ణ గారే చెప్పారు, ఎక్కడైనా మీరు వచ్చి మీ ఇష్టానుసారం బిల్డింగ్ కడితే పాల్గొట్టేస్తాము చెప్పారా? అందరికీ అదే వర్తిస్తుంది. ఆఫీసర్లకి శాంక్షన్ చేయబోయే వాళ్ళకి ఒకవేళ చేసుంటే, ఎందుకంటే ఇప్పుడు నడుస్తూ ఉంది, ఇంకా పూర్తి కాల. హైడ్రా వచ్చి ఏ బిల్డింగ్ అయినా రేపు గవర్నమెంట్ మారిందంతా కూల్ చేయటం తప్పకుండా జరుగుతుంది. దానిలో సంతకం పెట్టిన ప్రతి అధికారి జవాబుదారు అవుతాడు.
మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు CGHS, EHS, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.